గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. ఏపీ వార్తా విశేషాలు చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఏపీ వార్తా విశేషాలు ఈనాడు. ఇక్కడ బ్యానర్ ఐటంగా ఈనాడులో పెట్రోలియం రిఫైనరీపై ముందడుగు అంటూ వార్తను హైలైట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ భారత్ పెట్రోలియం రిఫైనరీ ఏర్పాటు దిశగా మరో అడుగు పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలిసి ఈ ప్రాజెక్టుపై చర్చించి వారం కూడా గడవక ముందే అధికారుల బృందం రాష్ట్రానికి వచ్చింది అంటూ ఈ వార్తనిచ్చారు. పెట్రోలియం రిఫైనరీపై ముందడుగు అన్నటువంటి లైన్తో కార్యరూపం కనుక దాల్చితే రాష్ట్రానికి 60,000 కోట్లకు పైగా పెట్టుబడులు వస్తాయట. అమరావతికి బీపీసీఎల్ బృందం వచ్చింది. సీఎం చంద్రబాబుతో చర్చించిన సంస్థ సీఎండీ కృష్ణకుమార్ అక్టోబర్ నాటికి సమగ్ర ప్రణాళికతో వస్తామని హామీ ఇచ్చారు అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక రాష్ట్రానికి విన్ఫాస్ట్ అంటూ విద్యుత్ వాహన తయారీ ప్లాంట్ ఏర్పాటుకు ఆసక్తి, 4,000 కోట్ల పెట్టుబడికి అవకాశం ఉంది. సీఎం చంద్రబాబుతో భేటీ, ఏపీకి వస్తే భూమి సౌకర్యాల కల్పనకు సిద్ధం అని చెప్పేసి సీఎం చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు. ఇక రైట్ సైడ్ కనుక మీరు చూసినట్లయితే తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఈవో ధర్మారెడ్డిపై విజిలెన్స్ విచారణ, సమాచార పౌర సంబంధాల శాఖ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డిపైన ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం. శ్రీవారి టికెట్లు సహా అన్నింటా అవినీతికి పాల్పడ్డారని ధర్మారెడ్డిపై కంప్లైంట్స్ వచ్చాయంటూ ఈ వార్తనిచ్చారు. ఈ 3 వార్తలు కూడా పైన టాప్లో హైలైట్ చేస్తూ కథనాలనిచ్చారు. ఒకటి, పెట్రోలియం రిఫైనరీపై ముందడుగు, రాష్ట్రానికి విన్ఫాస్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఈవో ధర్మారెడ్డిపై విజిలెన్స్ విచారణ. ప్రధాన డ్యాం ప్రాంతంలో సీపేజ్ ఎత్తిపోయాల్సిందే అంటూ కొంత గ్రావిటీ ద్వారా పంపాలి, మిగిలింది ఎత్తిపోయాలట. అందుకు తగ్గ కార్యాచరణ రూపొందించుకోవాలి. డయాఫ్రామ్ వాల్పై నిర్ణయం తుది నివేదికలో ఉంటుంది. పోలవరంపై విదేశీ నిపుణుల బృందం ప్రాథమిక నివేదిక అయితే సమర్పించింది అంటూ ఈ వార్తనిచ్చారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక్కడ పైన టాప్లో ఏ సమస్యకైనా చర్చలే పరిష్కారం అని చెప్పి శాంతి స్థాపనకు మేము సహకరిస్తాం, ఆస్ట్రియా ఛాన్సలర్ నేమర్ ప్రధాని మోదీ సంయుక్త ప్రకటనకు సంబంధించినటువంటి వార్తను హైలైట్ చేస్తూ 2 రోజుల రష్యా పర్యటన తర్వాత ఆస్ట్రియాకు చేరుకొని అక్కడ పర్యటనలో అదేవిధంగా అక్కడున్నటువంటి వాళ్లతో అధికారులతో భేటీ అయినటువంటి విషయాన్ని హైలైట్ చేస్తూ ముఖ్యంగా ఆస్ట్రియా ఛాన్సలర్ నెహ్మర్ అండ్ ప్రధాని మోదీ సంయుక్త ప్రకటన శాంతి స్థాపనకు సహకరిస్తామని చేశారు. అదే ఇక్కడ హైలైట్ చేస్తూ పేరు పక్కనే టాప్లో ఇచ్చారు. టికెట్ ధరల పెంపుపై తేలుస్తామంటూ అధికారం సర్కారుకు ఉందా లేదా, దీనిపై లోతైన విచారణ జరుపుతాం, కల్కిపై దాఖలైన వ్యాజ్యంలో హైకోర్టు స్పష్టీకరణ అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక ముస్లిం మహిళలు భరణానికి అర్హులే, సెక్షన్ 125 వారికి వర్తిస్తుంది. ఈ చట్టం మతాలకు అతీతం, భరణం దయతో ఇచ్చేది కాదు, అది వివాహిత మహిళ హక్కు. విడాకుల కేసులో ముస్లిం పర్సనల్ లాను పక్కన పెట్టి సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. రాష్ట్రంలో భారీ రిఫైనరీ అంటూ 75,000 కోట్ల పెట్టుబడికి బీపీసీఎల్ రెడీ అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. సచివాలయంలో సీఎం చంద్రబాబుతో సంస్థ సీఎండీ ప్రతినిధులు భేటీ అయ్యారు. చమురు శుద్ధి కర్మాగారం ఏర్పాటుకు 5,000 ఎకరాలు అవసరమని విన్నవించారు. ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కూడా సమ్మతించారు. 90 రోజుల్లో సమగ్ర ప్రణాళికతో రావాలని చెప్పి కంపెనీకి సూచించారు. అలా వచ్చి ఇలా వాలిపోతున్నారు మంత్రుల పేషీల్లోకి వైసీపీ వీరభక్తులు అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. ఇప్పుడు అన్యాయమేనా అంటూ ఇంజనీరింగ్ కాలేజ్ల ఆవేదన. వైసీపీ హయాంలో కమిషన్ ఇచ్చిన సిఫార్సులకే బాబు మొగ్గు, కనిష్ట ఫీజు 40,000కే సిఫార్సు. నెక్స్ట్ సాక్షి చూద్దాం. ఇక్కడ రాగానే మింగేశారు ఇసుక బకాసురులు అంటూ 70కి పైగా స్టాక్ యార్డుల్లో 40 లక్షల టన్నులు మాయం అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. అయితే రాష్ట్రంలో అధికార కూటమి నేతలు ఇసుకను భోంచేస్తున్నారు, అది మామూలు భోజనం కాదు, ఇసుక భోజనం. మొత్తానికి ఎక్కడికక్కడ డిమాండ్ బట్టి అడ్డంగా అమ్మేసుకుంటున్నారు అని చెప్పేసి ఈ వార్తను హైలైట్ చేశారు. అయితే ఈ వర్షాకాలంలో ఇసుక కొరత తలెత్తకుండా గత వైఎస్ఆర్సీపీ 170 స్టాక్ యార్డుల్లో 80 లక్షల టన్నుల ఇసుకను నిల్వ చేసింది. అధికారంలోకి వచ్చిన 5 వారాల్లోనే టీడీపీ నేతలు దాదాపు 40 లక్షల టన్నుల ఇసుకను మింగేశారు అంటూ ఈ వార్తను హైలైట్ చేసింది సాక్షి.
ఇక విశాఖ స్టీల్ అమ్మేద్దాం, ప్రైవేటీకరణ అనివార్యమంటూ ఆంగ్ల మీడియాకు టీడీపీ లీకులు అంటూ వార్తను హైలైట్ చేశారు. అమ్మకాన్ని అడ్డుకుంటామని ఎన్నికల ముందు ప్రగల్భాలు, అధికారంలోకి వచ్చాక అమ్మకానికి మద్దతుగా వ్యాఖ్యలు. ఒంటరిగా పోటీ చేస్తుంటే విశాఖ ఉక్కు కాపాడేవాళ్లం, కూటమి ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు ఇబ్బందులున్నాయి. విశాఖ ఎంపీ భరత్. ఉన్న నోరు విప్పని వైనం, ఇప్పటికే ఆస్తుల విక్రయానికి టెండర్లను ఆహ్వానించిన ఆర్ఐఎన్ఎల్, అధికారంలో ఉన్నప్పుడు ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకున్న వైఎస్ఆర్సీపీ. ఇక నెక్స్ట్ వార్త వచ్చేసి ముస్లిం మహిళలు భరణానికి అర్హులే అంటూ సుప్రీంకోర్టు కీలక తీర్పు. సిఆర్పిసి సెక్షన్ 125 అందరికీ వర్తిస్తుంది. భరణం దాతృత్వం కాదు, మహిళా హక్కు. ముస్లిం మహిళా యాక్ట్ 1986 పై సెక్యులర్ చట్టానిదే పైచేయి. విడాకులు పొందిన తెలంగాణ ముస్లిం మహిళకు ఊరట, 10,000 భరణం ఇవ్వాల్సిందే మాజీ భర్తకు ఆదేశం. ముస్లిం చట్టం కింద పెళ్లాడి విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు సిఆర్పిసి సెక్షన్ 125తో పాటు ముస్లిం మహిళా యాక్ట్ 1986 కూడా వర్తిస్తుంది. ఊరట కోసం ఏ చట్టాన్ని ఎంచుకోవాలనేది విడాకులు పొందిన ముస్లిం మహిళ ఇష్టం, లేదా రెండింటి కింద పరిహారం కోరవచ్చు అని నిన్న సుప్రీం ధర్మాసనం తీర్పిచ్చింది. నెక్స్ట్ తెలంగాణ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ఇక్కడ ఈనాడులో టాప్ ఐటంగా మానవతతో భూ పరిహారం అంటూ రైతులతో కలెక్టర్లు నేరుగా మాట్లాడాలి, RRR త్రైపాక్షిక ఒప్పందం త్వరితగతిన చేసుకోవాలి, జాతీయ రహదారుల నిర్మాణంపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలు భరణానికి అర్హులే అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పును ఇక్కడ హైలైట్ చేస్తూ ఈ వార్తనిచ్చారు. వీధి కుక్కల దాడుల్లో పిల్లలు చనిపోతున్నారు, ఇది తీవ్రంగా పరిగణించాల్సిన అంశం. గణాంకాలు కాదు, చర్యలు కావాలి. నియంత్రణకు వారంలోగా కమిటీ ఏర్పాటు కావాలి, హైకోర్టు ఆదేశాలు. డ్రగ్స్ నియంత్రణకు ప్రాధాన్యం. బాధ్యతల స్వీకరణ సందర్భంగా కొత్త డీజీపీ జితేందర్, పలువురు ఐపీఎస్లకు స్థానచలనం. రవిగుప్తాకు హోంశాఖ, సివి ఆనంద్కు అదనంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. వైద్య విధాన పరిషత్ రద్దు, ఆ స్థానంలో డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఏర్పాటు చేయబోతున్నారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ఉంటుంది. ప్రతి 30 కిలోమీటర్ల పరిధిలో మెరుగైన వైద్య సదుపాయం లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది అంటూ ఈ వార్తనిచ్చారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. గరిష్ట పరిహారం అంటూ ఈ జాతీయ రహదారులకు భూసేకరణలో మానవీయ కోణంతో వ్యవహరించండి, రైతులకు వీలైనంత ఎక్కువ మొత్తం దక్కేలా చూడాలి, వారితో కలెక్టర్లే మాట్లాడాలి, RRR మొత్తానికి ఒకే నెంబర్, కేంద్రం NHAAతో వెంటనే త్రైపాక్షిక ఒప్పందం చేసుకోండి, ప్రత్యామ్నాయ భూములు ఇచ్చి అటవీ భూములు తీసుకోండి, జాతీయ రహదారులపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక సెక్షన్ 125 కింద ముస్లిం మహిళలు భరణానికి అర్హులే అంటూ నిన్న సుప్రీం ఇచ్చినటువంటి తీర్పుని ఇక్కడ హైలైట్ చేస్తూ సిఆర్పిసిలోని ఆ సెక్షన్ మతాలకు అతీతం, భరణం దయతో ఇచ్చేది కాదు, అది వివాహిత మహిళ హక్కు. ఆదాయ పన్ను చెల్లిస్తే మాఫీ ఉండదు, రాజకీయ నేతలు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అంతే. చిన్న సన్నకారు రైతులకే రుణమాఫీ, ఐటీ రిటర్నులు దాఖలు చేసిన వారికి పథకం వర్తింపు. రైతు రుణమాఫీ మార్గదర్శకాలపై కొనసాగుతుంది కసరత్తు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఐటీ చెల్లింపుదారుల జాబితా. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. ఓయూలో ఉద్యమకాలం నాటి దృశ్యం, పోలీసుల ఉక్కుపాదం అంటూ ఆంక్షల వలయంలో ఆర్ట్స్ కాలేజ్ హాస్టల్లోకి చొరబడి అరెస్టులు, జర్నలిస్టులపైన విరుచుకుపడ్డ పోలీసులు, గల్లాపట్టి లాక్కెళ్లి దౌర్జన్యం అంటూ నమస్తే తెలంగాణ బ్యానర్ ఐటమ్ను ప్రచురించింది. మొత్తానికి ఉస్మానియా విశ్వవిద్యాలయంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఎన్నో పోరాటాలకు వేదికైన ఓయూలో మరోసారి ఉద్యమ వేడిని అణిచివేసేందుకు నిర్బంధకాండ కొనసాగిస్తోంది. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు కొన్ని రోజులుగా నిరసన జ్వాల రగిలిస్తుండగా డిఎస్సి వాయిదా కోసం అభ్యర్థులు 2 రోజులుగా ఆందోళన ఉధృతం చేసిన విషయం మనకు తెలిసిందే. కోదండరాం ఇంటి ముట్టడికి విద్యార్థుల పిలుపు, సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి యత్నించిన విద్యార్థులను చుట్టుముట్టి పోలీసుల పిడిగుద్దులు, మద్దతిచ్చిన నాయకులను పట్టుకెళ్లిన పోలీసులు. గురుకుల బదిలీల్లో రచ్చ, ఈ కౌన్సిలింగ్ తీరుపై టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి వరకు సాగిన ఆందోళన, పోలీసుల రంగప్రవేశంతో ఉద్రిక్తత. యూట్యూబర్ ప్రణీత్ అరెస్ట్, అమెరికాకు పారిపోతుండగా బెంగళూరులో పట్టుకున్న పోలీసులు. డార్క్ కామెడీ పేరుతో తండ్రి కూతురు వీడియోపై అసభ్య కామెంట్లు. భూసేకరణ బాధ్యత కలెక్టర్లతే, రైతులతో స్వయంగా వారే మాట్లాడి ఒప్పించాలి, పరిహారంపై మానవతా దృక్పథంతో వ్యవహరించాలి అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. ముస్లిం మహిళలకు భరణం మహిళల హక్కు, దాతృత్వం ఎన్నటికీ కానే కాదు అంటూ సుప్రీం ఇచ్చినటువంటి కీలక తీర్పు. నెక్స్ట్
వెలుగు చూద్దాం. వెలుగులో రాకెట్ పట్టిన రాష్ట్రపతి అంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము క్రీడలపై తనకున్న ఆసక్తిని చాటుకున్నారు. నిన్న రాష్ట్రపతి భవన్లో స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్తో కలిసి కాసేపు బ్యాడ్మింటన్ ఆడారు. దీనికి సంబంధించిన వీడియో రాష్ట్రపతి భవన్ ఇన్స్టాలో పోస్ట్ చేశారు. పద్మభూషణ్ అవార్డు గ్రహీత అయిన సైనా గురువారం రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో జరిగేటువంటి హా స్టోరీ మై స్టోరీలో ప్రసంగించనున్నారు. కొత్త డీజీపీగా జితేందర్, హోంశాఖ స్పెషల్ సీఎస్గా రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. రైతు భరోసా 10 ఎకరాల లోపు ఇస్తే చాలు. రైతు భరోసా స్కీమ్పై రైతుల మనోగతం ఇది అంటూ ఈ వార్తనిచ్చారు. కేబినెట్ సబ్ కమిటీ ముందు వెల్లడి. సాగులో ఉన్న భూములకే పెట్టుబడి సాయం. సన్న చిన్నకారు కౌలు రైతులను ఆదుకునేలా ఉండాలి. గతంలోలా గుట్టలు రియల్ ఎస్టేట్ ల్యాండ్లకు ఇవ్వద్దు. దుబారాను అరికట్టాలి. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి అని చెబుతూ ఈ వార్తను హైలైట్ చేశారు. ఈ రైతు భరోసాకు సంబంధించి సదస్సులు నిర్వహిస్తున్నటువంటి విషయం మనకు తెలిసిందే. సో రైతుల దగ్గర నుంచే ఆ వినతులు కావచ్చు, లేదా సలహాలు సూచనలు ఎవరికి రైతు భరోసా ఇవ్వాలి అన్నదానిపై చర్చిస్తూ ఉన్నారు. వివిధ జిల్లాల్లో నిన్న ఖమ్మంలో స్టార్ట్ చేశారు, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో. ఆ తర్వాత రైతు భరోసాకు సంబంధించి విధి విధానాలు ఫిక్స్ చేస్తారు. రైతులకు ఎక్కువ పరిహారం ఇప్పించండి అంటూ ఈ భూసేకరణకు మానవీయ కోణం చూడండి. RRRకు ఒకే నెంబర్ అటవీ శాఖ భూములు తీసుకొని ప్రభుత్వ భూములు కేటాయించండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించిన విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. భూములు తాకట్టు పెట్టుడేంది, అట్లయితే కంపెనీలకు ఏమిస్తారు అన్న కేటీఆర్ వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేస్తూ సర్కార్ ల్యాండ్స్ తనఖా పెట్టడం ప్రమాదకరం, ఇది మతిలేని చర్య, తెలంగాణ ప్రగతి కుంటుపడుతుంది, ఆర్థిక రంగాన్ని నడుపుడు రాష్ట్ర సర్కార్కు చేతనైతలేదని విమర్శ. కృష్ణా బేసిన్కు వరద. కర్ణాటకలోని ఆల్మట్టిలోకి రోజు 8 టీఎంసీల ఫ్లో ఉంది. ముస్లిం మహిళలకు భరణం, సిఆర్పీ సెక్షన్ 125 అందరికీ వర్తిస్తుంది అన్న సుప్రీంకోర్టు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథ.